అందరికీ నమస్కారం. వెల్కమ్ టు అమ్మ మాట అమ్మాయి బాట. ఈరోజు మీ ముందుకి ఒక ముఖ్యమైన విషయంతో వచ్చాను. నాకు కాలు పోలియో. నేను పెద్దదాన్ని, నాకు 60 ఇయర్స్. కాలు ఫ్రాక్చర్లు కూడా అయినాయి. నేను ఇప్పుడు ఆల్మోస్ట్ ఒక 5-6 అడుగులు మించి నడవలేని స్టేజీలోకి వచ్చేసాను. చేతులు ప్రాబ్లము, స్పైనల్ ప్రాబ్లమ్. నడవలేకపోవటం అనేది ఎంత బాధగా ఉంటుందో, అంటే ఏ సమస్య వచ్చినా, ఏ పార్ట్కి బాధ వచ్చినా మనకి ఇలాగే అనిపిస్తుంది. కానీ చెయ్యి కొంచెం ప్రాబ్లం అయితే నడిసి మన పనులు మనం బయటికి వెళ్ళటం, ఇంకేదైనా చేయొచ్చు. కానీ నడవలేకపోతే అది మరీ నరకంగా ఉంటుంది. ముఖ్యంగా ఆడపిల్లలకి అది చాలా కష్టం. అది నాకు ప్రాక్టికల్గా నేను ఫేస్ చేస్తున్నాను. అందుకు ఎప్పటి నుంచో నాకు ఈ కోరిక ఉంది. నడవలేని వాళ్ళకి ట్రైసైకిల్స్ కానీ, లేకపోతే వీల్ చైర్ కానీ, వాకర్ కానీ ఇవ్వాలి అన్న ఆలోచన, కోరిక 2-3 సంవత్సరాల నుంచి మొదలైంది. కానీ దానికి నేను ఒక్కదాన్నే ఏమీ చేయలేను. నాకు ఎవరో ఒకళ్ళు సపోర్ట్ కావాలి. అది ఇప్పటికీ నాకు సాధ్యం కాగలిగింది. దానికోసం నేను అందరికీ చెప్పట్టు పెడుతున్నాను. ఎవరన్నా ఉంటే చెప్పండి మీకు తెలిసిన వాళ్ళు అనేసి. దీనికి డబ్బులు నేను ఆన్లైన్ బిజినెస్ చేస్తాను, శారీస్ అవి. అలా వచ్చిన దాంట్లో నుంచి కొంచెం డబ్బులు పెట్టి నేను ఇలా స్టార్ట్ చేశాను. మొదట జనవరిలో ఇచ్చాను. కృష్ణా జిల్లాలో ఒక పల్లెటూరులో అతనికి కాళ్ళు యాక్సిడెంట్ అయితే అతనికి ట్రైసైకిల్ పంపించాను, వేరే ఒక బాబు ద్వారా. నెక్స్ట్ ఉప్పల్లో ఒకరికి ఇద్దరు హ్యాండిక్యాప్డ్, వైఫ్ అండ్ హస్బెండ్. వాళ్ళు నన్ను అప్రోచ్ అయ్యి ఇలా చెప్పి మన ఇంటికే వచ్చారు. నేను వాళ్ళని చూస్తే నాకు నిజంగా చాలా బాధేసింది. నన్ను చూడటానికి మా నాన్నగారు, మా చెల్లి, మా పాప అందరూ ఉన్నారు. కానీ అసలు డబ్బులు కూడా లేక, ఆర్థిక ఇబ్బందులు ఉండి నడవలేకపోవటం, అందులో ఇద్దరు అంటే ఎంత కష్టమో నాకు తెలుసు. అలా వాళ్ళకి ఇవ్వటం జరిగింది. మళ్ళీ మా దగ్గర ఇక్కడ స్వీపర్ ఒక అమ్మాయి ఉంది, వాళ్ళ పాపకి మిషన్ ఇచ్చాను. తర్వాత నేను ఆ హ్యాండిక్యాప్డ్ వైఫ్ అండ్ హస్బెండ్ వీడియోని నాకు తెలిసిన వాళ్ళందరికీ ఫార్వర్డ్ చేసి, మీకు తెలిసిన వాళ్ళు ఎవరన్నా ఉంటే నాకు చెప్పండి, నా పరిధిలో నేను చేయగలిగినంత వరకు చేస్తాను, నెలకు ఒకరికి ఇద్దామని నేను డిసైడ్ అయ్యాను. అలాగా కరీంనగర్లో ఒక రజిత అని ఉంది, తను డాక్టరు, తనకి కూడా షేర్ చేశాను. తను స్టేటస్లో పెట్టింది. వాళ్ళ ఫ్రెండ్ హైదరాబాద్లో ఈఎస్ఐలో తను డాక్టరు. తను చూడటం జరిగి వాళ్ళ హాస్పిటల్లో పనిచేసే స్వీపరు రజనీ అని ఒక అమ్మాయి ఉంది. తనకి హస్బెండ్ చనిపోయారు, ఒక పాప, తనకి 12 ఏళ్ళు. ఆ పాపకి డెంగ్యూ జ్వరం వచ్చి మార్నింగ్ వచ్చింది, ఈవినింగ్ కల్లా బ్రెయిన్కి ఎఫెక్ట్ అయ్యి బెడ్డెన్ అయిపోయింది. చాలామంది డాక్టర్లు చూపించింది. మన చేతిలో డబ్బులు ఉంటేనే కొన్నిటికి సాధ్యం కావట్లేదు. అలాంటప్పుడు మనకి అసలు డబ్బులు కూడా లేక ఆర్థిక ఇబ్బందులతో నుండి ఆ అమ్మాయి స్వీపర్ అంటే హస్బెండ్ లేడు, ఎలా ఉంటుందో మీరే అర్థం చేసుకోండి. తనకి చెప్పటము, తను ఆ రోజే ఈవినింగ్ నాకు కాల్ చేసింది. కాల్ చేసి ఇలాంటి పరిస్థితి అమ్మ నాది, వీల్ చైర్ కోసం ఎంతమందినో అడుగుతున్నాను, నాకు వీల్ చైర్ దొరకలేదు, కొంచెం వీల్ చైర్ ఉంటే కొంచెం పార్క్ కన్నా తీసుకెళ్తే కొంచెం అందరినీ చూస్తుంది, సంతోషపడుతుంది అనేసి ఆశమ్మ అని బాధపడింది. వెంటనే నేను అసలు ఏమీ ఆలోచించకుండా, అసలు వీడియో కూడా పెట్టమనకుండా నేను తప్పకుండా ఇస్తాను, అస్సలు బాధపడొద్దని చెప్పాను. కానీ నాకు ఇవన్నీ వీడియోస్ అన్నీ క్లియర్గా పంపించు, మీ పాపని, మీ ఇంట్లో పరిస్థితి, మీ రూము అంతా అన్నీ పంపించమంటే నెక్స్ట్ డే అన్ని వీడియోస్ తీసి నాకు పెట్టింది. ఇప్పుడు 12 ఇయర్స్ అండి. అంటే చిన్నప్పుడు పుట్టినప్పటి నుంచి ప్రాబ్లం ఉందా? లేదన్నమాట, ఇలా అయింది 2 ఇయర్స్ బ్యాక్ అయింది. డెంగ్యూ ఫీవర్ వచ్చి బ్రెయిన్ అటాక్, ఇంటర్నల్ బ్లీడింగ్ అయింది. అంటే పాప ఎన్ని ఇయర్స్ ఉన్నప్పుడు వచ్చిందా మరి? 10 ఇయర్స్. 10 ఇయర్స్ వచ్చింది. అంటే 2 ఇయర్స్ నుంచి ప్రాబ్లం పాప ఫేస్ చేస్తుందా? ఓకే. అంటే డాక్టర్ ఏమంటున్నారు అంటే ఇప్పుడు రికవరీ అయ్యే అవకాశం స్లోగా ఉంది, వస్తుంది, స్లోగా ఇంప్రూవ్మెంట్ ఉంటుంది అని చెప్తున్నారు. దానికి ఏం చేయమన్నారు? అంటే మందులు, ఫిజియోథెరపీ, మెడిసిన్ కూడా ఉంది, ఫిజియోథెరపీ కూడా ఎవ్రీ అంటే వీక్లీ మంత్లీ అట్లా? ఫిజియోథెరపీ డైలీ వస్తాను, డైలీ చేయించాలా? అంటే
అంటే మరి పాప ఇప్పుడు ఫిజియోథెరపీ చేసిన తర్వాత కొంచెం ఏమన్నా రికవరీ వచ్చిందా లేకపోతే ఎట్లా అంటే అంటే కొంచెం పర్లేదండి, ఇంతకుముందు మూమెంట్ లేదు, ఇప్పుడు మూమెంట్ వచ్చింది. కొంచెమా? నాకు చాలా బాధేసింది. కానీ బాబా నాకు తనకి ఇవ్వగలిగే అవకాశాన్ని నాకు కలిగించినందుకు నేను చాలా అదృష్టవంతురాలని అనుకుంటున్నాను. ఆ చిన్న పాప, నేను ఇంకా కొంచెమన్నా నడవగలను, నా పని నేను చేసుకుంటున్నాను. తనకు అసలు ఏమీ తెలియటం లేదు. అమ్మ అని ఒక మాట కూడా అంటుందో లేదోనంట. అలాంటి పరిస్థితిలో ఉన్న పాప జీవితాంతం ఎలాగ ఆలోచించండి. వీల్ చైర్ అనేది అసలు కష్టమే కనిపించలేదు నాకు. ఇంకా తర్వాత నేను ఎలా పంపించాలంటే వీల్ చైర్ ఆర్డర్ చేశాను, అంత అయిపోయింది. నెక్స్ట్ నాకు ఎవరిని అడగాలి అనేది తెలియట్లేదు. నాకు తెలిసిన ఒక బాబు ఉన్నాడు, ఆ బాబుని రిక్వెస్ట్ చేశాను. ఫస్ట్ తను కొంచెం పని ఉంటుంది కానీ ఇలా చెప్పగానే ఆంటీ నేను తప్పకుండా ఇచ్చొస్తాను అనేసి ఆ బాబు వాళ్ళ తమ్ముడిని తీసుకుని వెళ్ళి వాళ్ళ ఇంటికి వెళ్ళటం జరిగింది. అంటే ఇప్పుడు మన రాధా ఆంటీ వీల్ చైర్ ఒకటి పంపించారు మీకు తెలుసు. అసలు రాధా ఆంటీ మీకు ఎట్లా తెలుసు అనేది? మా ఈఎస్ఐ నేను హాస్పిటల్ చేస్తాను, ఈఎస్ఐలో ఈఎస్ఐ డాక్టర్ మేడంకి తెలుసు అనుకుంటాను. మేడంను రాధా మేడం నెంబర్ ఇచ్చారు నాకు, నేను మేడంని కాంటాక్ట్ అయ్యాను. రాధా మేడంకి మీరు కాల్ చేస్తే అంటే ఆమె ఎట్లా స్పందించిందో మంచి రిసీవ్ చేసుకున్నారండి, మంచిగా తప్పకుండా హెల్ప్ చేస్తానమ్మా అని చెప్పి మాటించి మంచి రిసీవ్ చేసుకున్నారు. ఇప్పుడు అదే ఈ టీచర్ మేడమే పంపించాలి మీకు. అదే మేడం ఒకసారి, మేడం కూడా యాక్చువల్లీ ఆమె నడవలేకున్న పరిస్థితిలో ఉన్నా కూడా వేరే వాళ్ళకి ఆమె లాంటి ప్రాబ్లమ్స్లో ఉన్న వాళ్ళందరికీ ఆమెకు హెల్ప్ చేయాలనే ఉద్దేశంతో మీకు ఈ వీల్ చైర్ పంపించారు. ఆ అమ్మాయి ఆ వీల్ చైర్ చూసి ఎంత ఆనందపడిందో, ఆ బాబు కూడా చాలా బాధపడ్డాడు. వాళ్ళతో మాట్లాడి కూర్చుని ఏంటి అసలు ఎలా జరిగింది, ఆ పాప వయసు, ఇలా అన్ని విషయాలు తెలుసుకుని వాళ్ళకి వీల్ చైర్ ఇచ్చి నాకు కూడా చూపించి ఇచ్చేసి వచ్చాడు. వీల్ చైర్ ఇచ్చి రాగానే అమ్మాయి ఫోన్ చేసింది, మేడం ఇంత త్వరగా ఇంత 2 రోజుల్లో నాకు వీల్ చైర్ పంపిస్తారని నేను అస్సలు అనుకోలేదు మేడం అని థ్యాంక్స్ అని ఒక 10 సార్లు చెప్పుంటుంది మాట్లాడిన 5 నిమిషాల్లో. థ్యాంక్స్ చెప్పొద్దమ్మా, నేను ఇవ్వలేదు, బాబాయ్ ఇచ్చారు, ఆయనకి మనం థ్యాంక్స్ చెప్పుకోవాలి, ఇచ్చే అవకాశం నాకు కల్పించారు. నేను ఈ ఆన్లైన్ బిజినెస్ చేయకపోతే నేను ఇవ్వలేను, ఎందుకంటే నన్ను మా నాన్నగారు చూస్తారు. ఇది చేసే అవకాశం కూడా ఆయనే కల్పించారు నాకు, కాబట్టి నేను చేసింది ఏమీ లేదు అని చెప్పాను. అంటే ఇప్పుడు ఈ వీల్ చైర్ ఇచ్చారు కదా, రాధమ్మ గారికి ఫైనల్ గా మీరు ఏమైనా చెప్పాలనుకుంటున్నారా? వీల్ చైర్ అయితే చాలా బాగుందండి. మేడం ఇంత తొందరగా రెస్పాండ్ అయ్యి ఇంత తొందరగా పంపించారు, చాలా థ్యాంక్స్ అండి. మేడం ఇలాగే మాలాంటి స్టేజ్లో ఉన్న వాళ్ళకి ఇంకా అందరికీ హెల్ప్ చేయాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నానండి. చాలా కృతజ్ఞత అనుకుంటున్నాను మేడంకి. థ్యాంక్స్ మేడం. తర్వాత నైట్ 10కి ఇక్కడ ఈఎస్ఐలో డాక్టర్ ఆవిడ ఫోన్ చేశారు.
తను ఫోన్ చేసి, మేడం చాలా థ్యాంక్స్ అండి, నేను 5 డేస్ నుంచి ఎదుగుతున్నాను, కానీ ఇంత త్వరగా మీరు పంపిస్తారని నేను అస్సలు అనుకోలేదు మేడం అని అంది. అసలు మేడం అనొద్దమ్మా, ఆంటీ అను, నేను పెద్దదాన్నేను అనేసి అంటే, చాలా థ్యాంక్స్ ఆంటీ, ఇంత ఫాస్ట్గా ఇంత తొందరగా పంపించారు మీరు అనేసి తను చెప్పింది. నేను తనకు కూడా చెప్పాను, ఇక ముందు ఎవరన్నా ఉంటే ఇలా మరి ఇలాంటి అవసరమైన వాళ్ళు ఉంటే నాకు చెప్పమ్మా, నేను చేయగలిగినంత వరకు చేస్తాను అని తనకు కూడా చెప్పాను. తను వాళ్ళ ఫ్రెండ్ కరీంనగర్లో ఉంది రజని, తనకు కూడా చెప్పేటప్పుడు తను నాకు ఫోటో పెట్టి, ఆంటీ చాలా థ్యాంక్స్ ఆంటీ, ఇంత ఫాస్ట్గా పంపించారు, చాలా థ్యాంక్స్ ఆంటీ అని తను కూడా చెప్పింది. హాయ్ ఆంటీ, నేను డాక్టర్ సరిత. ఆంటీ థ్యాంక్ యూ సో మచ్. కీర్తన పాప కోసం మీరు వీల్ చైర్ డొనేట్ చేశారు కదా, థ్యాంక్ యూ సో మచ్ ఆంటీ. దీనివలన మనకి ఆ వీల్ చైర్ ఇవ్వటమేమో కానీ ఎవరైనా ఇస్తారు తెలిస్తే ఆ పరిస్థితులు, కానీ ఎంత ఆనందం వేసింది. నేను ఇలా కూర్చుని ఆ పాప అలా బార్కు కన్నా వెళ్ళగలిగేటట్టు చేయగలిగాను అంటే ఎంత ఆనందంగా ఉందో నాకు. ఇలా వీడియో పెట్టడం అనేది పబ్లిసిటీ కోసం దేనికోసమో కాదు. ఎవరికైనా ఈ వీడియో చూసి మీ చుట్టుపక్కల పరిసరాల్లో ఎవరైనా ఆర్థిక ఇబ్బందులతో ఉన్నవాళ్ళు, నడవలేని వాళ్ళు, కదలలేని వాళ్ళు ఉంటే వాళ్ళకి వీల్ చైర్ కానీ వాకర్ కానీ, ఇప్పుడు పెద్దవాళ్ళు ఉంటారు, వాళ్ళంతటా వాళ్ళు నడవలేని పరిస్థితి వస్తుంది, వాళ్ళకి ఇంట్లో కూర్చుని చూసే పరిస్థితి వేరే వాళ్ళకు ఉండదు, కూతురు కానీ కోడలకు కానీ, వాళ్ళకి వాకర్ కానీ చంకల కింద పెట్టుకుని నడిసే కర్రలు కానీ ఏదన్నా అవసరమైతే చెప్తారు అనే ఉద్దేశంతోనే ఇలా మీ అందరికీ వీడియో షేర్ చేస్తున్నాము. మీ పరిసరాల్లో ఉండే వాళ్ళకి నాకు మెసేజ్ పెడితే నేను వెంటనే నా నెంబర్ పెడతాను, నాకు కాల్ చేసి మాట్లాడవచ్చు. దీనివలన మనకి ఎంత ఆనందము తృప్తి ఉంటుందో అది అనుభవిస్తేనే కదా తెలిసేది మనకి. ఉంటాను. థ్యాంక్ యూ.